అందరికీ తెలుసు, ఈ బల్బు కనిపెట్టిన శాస్త్రవేత్త పేరు థామస్ ఆల్వా ఎడిసన్. మహా గొప్ప శాస్త్రవేత్త. ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త చేయలేనని అద్భుతమైన ఇన్వెన్షన్స్ ఈ వ్యక్తి చేశాడు. ఈ ఒక్క వ్యక్తే 1098 ఇన్వెన్షన్స్ని కనిపెట్టాడంట. 5వ తరగతి కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోలేదంట. ఎందుకయ్యా అంటే, ఆయన చిన్నతనంలో స్కూల్కి వెళ్తే టీచర్ గారు లెటర్ ఇచ్చి, నాయన ఇది మీ మమ్మీకి ఏదో లెటర్ రాసినట్టుంది మా టీచర్ మేడం అని వాళ్ళ అమ్మకి లెటర్ ఇస్తే, ఆ అమ్మ లెటర్ చదువుకొని కొడుకు తెలియకుండా దేవుని సన్నిధిలో ఏడ్చి ఇక బిడ్డతో అందట, నువ్వు చాలా మేధావి అంట, నువ్వు చాలా తెలివి కలిగినోడు అంట, నీకు పాఠాలు చెప్పగలిగేంత సరుకు వాళ్ళ దగ్గర లేదంట, నువ్వు చాలా టాలెంట్ అంట, ఇంకేదైనా మంచి స్కూల్ గొప్ప స్కూల్ ఉంటే అందులో జాయిన్ చేయమని టీచర్ ఉత్తరం రాసింది. అయ్యా, నీ మేధావితనానికి పాఠాలు చెప్పగలిగే టాలెంట్ ఆ టీచర్లో లేదు, కానీ నేనే నీకు పాఠం చెప్తానయ్యా అని 10వ తరగతి దాకా తల్లే తన కొడుకు పాఠాలు నేర్పిందట. అయితే పాఠం నేర్పేటప్పుడు ప్రతిరోజు ఒక వాగ్దానం. థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరి టైం, ప్రతి సందర్భంలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ పుస్తకం దగ్గరికి వెళ్ళేవాడట. తల్లి నేర్పిన వాగ్దానం ఏంటో తెలుసా? నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. దేవుడిని నిన్ను బలపరిస్తే, బిడ్డ నువ్వేదైనా చేయగలవురా, నీకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదురా. ఈ మహాదేవుడు ఎవరో తెలుసా? మట్టి కుప్పలలో నుండి మాణిక్యాలను పుట్టిస్తాడురా. వీడు పనికిరాని వాడు అని అనుకున్న వాడిని చరిత్రకారుడిగా దేవుడు మారుస్తాడురా. రోజువను దేవుడు నన్ను బలపరిస్తే నేను ఏదైనా చేయగలను. రెండవది, ఆ చిన్న బిడ్డకు చిన్నతనం నుంచి తల్లి నేర్పిన వాగ్దానం ఏంటో తెలుసా? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసు క్రీస్తులోనే గుప్తమై ఉన్నాయి. జ్ఞానం టెక్స్ట్ బుక్లో లేదు, నాలెడ్జ్ చదువుతున్న పాఠ్య పుస్తకాల్లో లేవు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు దేవునిలోనే గుప్తమై ఉన్నాయని ఈ వాగ్దానాలు తల్లి తన బిడ్డకు నూరిపోస్తూ పెంచేదట. అద్భుతం. అలా 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 వాగ్దానాలు పట్టుకొని పెరిగాడు. దైవజనమ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దరిదాపుగా 1200 వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి సమయంలో పిల్లలకు వాగ్దానాలు నూరిపోస్తూ, దేవుడు ఎట్టివాడో, ఆయన పిల్లల జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేయగలడో ఆ వాగ్దానాలు నూరిపోస్తూ పిల్లలను పెంచే కృప దేవుడు అనుగ్రహించును గాక.